మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామచంద్రయ్య అర్ధరాత్రి వచ్చి తనకి ప్రాణాలు తీసేసినట్లుగా ఇక రమాదేవికి కల వస్తుంది. చాలా కంగారు పడుతూ ఇప్పుడే వస్తానని హర్ష ఎంత నచ్చ చెప్తున్నా పరిగెత్తుకుంటూ జగదీష్ దగ్గరికి వస్తుంది. అన్నయ్య అన్నయ్య వాడొచ్చి నా ప్రాణాలు తీసేసినట్లు నాకు కల వచ్చింది అన్నయ్య అని చెప్తూ ఉంటే జగదీష్కి చామ్ ఒక గదిలో దాక్కుని మొత్తం కూడా వింటూ ఉంటుంది. అర్ధరాత్రి చామ్ ఎవరికీ తెలియకుండా రాజమణిహారం కోసం లోపలికి వచ్చుంటుంది. అయితే చప్పుడు కావడంతో వెంటనే ఆ రాజమణిహారాన్ని దాచిపెట్టుకుని ఒక గదిలోకి వెళ్ళి దాక్కుంటుంది. సరిగ్గా అప్పుడే రమాదేవి జగదీష్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ గదిలో ఉండే చాము ఇదంతా వింటూ ఉంటుంది. ఏంటి రమాదేవి ఏం మాట్లాడుతున్నావు? వాడొచ్చి నీ ప్రాణాలు తీయటం ఏంటి? అయినా వాడు జైల్లో ఉన్నాడు కదా, బయటికి వచ్చే ప్రసక్తే లేదు, ఛాన్సే లేదు అని జగదీష్ అంటాడు. అన్నయ్య ఆ రామచంద్రయ్య గాడు అని రమాదేవి అనగానే చామాది విని మరింత షాక్ అయి వింటూ ఉంటుంది. జైల్లోనే ఉండిపోవాలి, వాడు కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా వీల్లేదు, వాడు జైల్లోనే సమాధైపోవాలన్నయ్య, వాడిని నేను చంపేస్తాను, వాడిని ప్రాణాలతో అస్సలు ఉండనివ్వను అని అంటూ ఉంటే అది విని చామైదే ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ మాటలు విని ఒక్కసారిగా డోర్ని క్లోజ్ చేసుకుంటుంది. చప్పుడవడంతో రామాదేవి అయితే చామున్న గది వైపు చూస్తూ ఉంటుంది. అన్నయ్య ఆ గది దగ్గర నుంచి సౌండ్ వచ్చింది అన్నయ్య, ఖచ్చితంగా వాడే నా ప్రాణాలు తీయటానికి వచ్చుంటాడన్నయ్య, ఉండనయ్య అంటూ లోపలికి వెళ్ళి 2 పొడవాటి కత్తులు తీసుకొస్తుంది. ఒకటి జగదీష్కి వస్తుంది. రా అన్నయ్య వాడిని చంపేద్దాం అని ఆ గది లోపలికి వస్తూ వెతుకుతూ ఉంటుంది. చామ్ అయితే కట్టెన్ వెనుక దాక్కుంటుంది. అన్నయ్య వాడు ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాడన్నయ్య అని రామాదేవి కట్టెన్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తూ ఉంటుంది. చామ్ అయితే ఇక కట్టెన్ వెనుక దాక్కుని ఉంటుంది.